పిల్లల మీద నియంత్రణ కోల్పోయాం. ఫలితం ఇప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి. విద్యావేత్త అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. 2010-2024 మధ్యకాలంలో పుట్టిన పిల్లలను ఆల్ఫా తరం అని పిలుస్తారు. ఈ పిల్లలు అధిక శాతానికి మొబైల్ పరికరాలు, స్మార్ట్ ఫోన్, ట్యాబు, ల్యాప్టాప్ లాంటి వ్యసనం ఉంది. ఎంత శాతం మందికి? భేదాభిప్రాయాలు ఉన్న కనీసం 60% మంది తీవ్ర వ్యసనం బారిన పడ్డారనేది ఎక్కువ సర్వేలు చెప్తున్న నిజం. 2022-24 మధ్య పుట్టిన పిల్లలను సర్వే చేయలేదు ఇంకా. ఏకాగ్రత లోపం, నిద్రలేమి, ఒత్తిడి, మానసిక ఒంటరితనం, ఉద్రేకం, ప్రతీకారేచ్ఛ, శాడిజం, బుల్లింగ్ ఇలా రకరకాల సమస్యలతో వీళ్ళు బాధపడుతున్నారు. 10-13 ఏళ్లకే మద్యపానం, డ్రగ్స్, వివాహపూర్వ లైంగిక సంబంధాలు, ప్రతీకార దాడులు లాంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఏంటండి మనం చదివేస్తున్నామని ఏదో రాసేస్తాడు, మరి 10 ఏళ్ళకి సెక్స్ ఆలోచనలు ఏంటి అనుకుంటున్నారా? సార్, మా అపార్ట్మెంట్లో 10 ఏళ్ల అబ్బాయి 1వ తరగతిలోని మా పిల్లాడికి ఫోర్ను అలవాటు చేశాడు, మేము ఎంత ప్రయత్నించినా వాడు మాంటం లేదని నిన్న ఒక ఆయన మెసెంజర్లో మెసేజ్ చేశాడు. 1వ తరగతి పిల్లలు స్త్రీ పురుష అంగాల బొమ్మలు నోట్పై గీయడం, లవ్, సెక్స్, ఫక్ అని రాయడం జరుగుతుంది. ఏ స్కూల్లో అంటారా? హలో మాస్టర్, అడగాల్సిన ప్రశ్న అది కాదండి, ఏ స్కూల్లో జరగడం లేదని అడగాలి. ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఆల్ఫా జనరేషన్పై అనేక వార్తలు, విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ ఆల్ఫా తరం నాశనం అయిపోయింది అనేది ఈ విశ్లేషణ సారం. పాము తన పిల్లల్ని తింటుందనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక నమ్మకం, కానీ ఇది వాస్తవం కాదు. కానీ ఆధునిక మానవుడి సంగతి వేరు. మొబైల్ ఫోన్స్ తయారీ, అమ్మకం నేడు కోట్ల పరిశ్రమ. 18-20 లోపు పిల్లలు మొబైల్ వాడకూడదని నిషేధం విధిస్తే మొబైల్ ఫోన్ అమ్మకాలు సగానికి సగం తగ్గిపోతాయి. ఇంతేకాదు, మొబైల్ డేటా వాడకం మొదలు వీడియో గేమ్స్, సోషల్ మీడియా సైట్స్, నీలి చిత్రాలు, రీల్స్ ఇలా సర్వం 20 ఏళ్ల లోపు పిల్లలపై ఆధారపడింది. వాళ్ళు లేకపోతే సర్వం కొలాప్స్. కాబట్టి పిల్లిమేళ్ళ ఎవరు గంటగట్టరు. మీడియాకు వచ్చే ప్రకటనలో సింహభాగం మొబైల్ ఫోన్, ఇంకా ఇంటర్నెట్ ఆధార వ్యాపారాలు. కాబట్టి మీడియా కూడా సమస్యను పెద్దగా ఎత్తి చూపదు. ఎక్కడో 6వ పేజీలో సింగల్ కాలంగా వార్త ప్రచురిస్తారు. ఉమ్మడి కుటుంబాల్లో చాలా కుటుంబాలు అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్లాల్సిన స్థితి. ఒకవేళ ఒకరి ఇంట్లో ఉన్న వారు చేలోబడి మేసే ఆవు టైపు. అది పెద్ద సెల్ ఫోన్, స్మార్ట్ టీవీ వ్యసన పరులు వీరే. వృద్ధతరం వాట్సాప్ గ్రూపుల్లో పొద్దున్న షేర్ చాట్, శుభ, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాల గ్రీటింగ్స్తో మొదలుపెట్టి మా వాడు డల్లాస్లో, మా అమ్మాయి న్యూజెర్సీలో, అబ్బో అక్కడ టాయిలెట్లు అద్దాల మేడలా ఉంటాయి, అక్కడే పడుకుని నిద్రపోవచ్చు, ఏముంది ఇండియాలో అంతా చెత్త అని బిల్డప్, దానికి పైన ఇంకో బిల్డప్తో రోజంతా టైంపాస్ చేస్తూ ఉంటారు. ఇక ఆల్ఫా జనరేషన్కి చెప్పేది ఎవరు? మానసిక వైద్యశాలలకు, బాలల ఆసుపత్రులకు, ఫార్మా కంపెనీలకు పిల్లల మొబైల్ వ్యసనం, బంగారు గుడ్లు పెట్టే పిల్లల మొబైల్ వ్యసనము బంగారు గుడ్లు పెట్టే బాత అయింది. అంటే డిప్రెసెంట్స్, యాంటీసైకటెంట్స్, సైకోస్టిమ్యులెంట్స్ అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. సమస్య ఉంటేనే వారికి వ్యాపారం, ఇంకా ఎంత ముదిరితే అంత లాభాలు. ఇది కాకుండా డ్రగ్స్ వ్యాపారం, వాయు హోటళ్ళు, పబ్బులు, ఇంకా అనేక గబ్బులు, కొండవీటి చాంతాడు, జెడ్ తరం అంటే 2000 నుంచి 2010 మధ్యలో పుట్టిన వారితోనే ఇంత బిజినెస్ నడుస్తుంటే, ఇక ఆల్ఫా తరం కాస్త ముదిరితే గల్లీలో గంజాయి దుకాణం, ప్రతి సందు చివర వాయు హోటల్. రాజకీయ నాయకులు జనాల బలహీనతపై బిజినెస్ చేసుకునేవారు వారే సమస్య. వారి సమస్యను పరిష్కరిస్తారని కూడా అమాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. సమస్యకు మరో కోణం. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇది అధికారిక కాపీరాత పరీక్ష. నిజేదేగా పరీక్ష నిర్వహిస్తే ఉత్తీర్ణత శాతం 30 దాటదు. ఇప్పుడు 100కి 95% పాఠశాలలో పిల్లలు పాఠాలు వినరు. ఓ చోట ఓపికగా కూర్చునే అలవాటు అధిక శాతం పిల్లలకి లేదు. విన్న అర్థం చేసుకునే శక్తి లేదు. ఫీజు వసూలు చేయాలి కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు, జీతాలు రావాలి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ఏదో తూతు మంత్రంగా లాగిస్తున్నారు. పిల్లలు వెంటే కదా టీచర్ పాఠం చెప్పేది. 10వ తరగతి, ఇంటర్ లాంటి అకాడమిక్ పరీక్షలు అయితే కాపీ మంత్రం నడుస్తుంది. కానీ మెడికల్ ఇంజనీరింగ్ లాంటి ఎంట్రన్స్లు, ఇంజనీరింగ్ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి అమెరికాకు వెళ్ళిపోతున్నారు. అది వేరే సంగతి. సెల్ ఫోన్ వ్యసనానికి లోను కాకుండా మీ పిల్లల్ని పెంచుతున్నారా? అయితే మీ ఇంట్లో బంగారు కానీ ఉన్నట్లే. చుట్టూరా 90% డ్రగ్స్, ఫ్రీ సెక్స్, లివిన్, బ్రేకప్, హింస, హత్య, ఆత్మహత్య మార్గాల్లో నడుస్తుంటే పిరికి వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మాట వాస్తవం. కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కృత్రిమ మేధ యుగంలో సెల్ ఫోన్ కాటుకు గురి కానీ మీ పిల్లలే రాజులు, రాణులు. ఉన్నత ఉద్యోగాలు, పెద్ద వ్యాపారాలు వారివే. లోకం నిద్రలేయడానికి, వాస్తవాలు గ్రహించడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. నిజమే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ వారిస్తున్న చాలామంది సుడిగుండంలో దిగుతుంటే పోనీరా పోతే పోనీరా పాడుకోవడం తప్ప ఏం చేయగలం? రంగులు లేని టీవీ పత్రికల రోజుల్లో నిజాలు ఇంటి తలుపులు తట్టి వచ్చేవి. రంగులు పులుముకున్న నేటి మీడియా చెప్పినా చెప్పకున్నా నిజం తెలుసుకో. ఈ లోకం మాయా రంగుల వలయం నుంచి నీ కుటుంబాన్ని కాపాడుకో. కళలు ఎప్పుడు వైట్ అండ్ బ్లాక్లోనే వస్తాయి. రంగుల కళలు చూపుతున్న మొబైల్ పరికరాలు వ్యసనం నుంచి నీ ఇంటి బిడ్డను రక్షించుకో. రంగుల పండగ, హోలీ శుభాకాంక్షలు అంటూ చెప్తున్నారు ఆయన.